సార్ నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు సార్. ఈ రోజు నేను మాట్లాడే మాటలన్నీ విశాఖ ఉక్కు నిర్వాసితులను చూసి, ఉక్కు కార్మికులను చూసి, వాళ్ళ ఫ్యామిలీస్ చూసి ఈ రోజు నేను మాట్లాడుతున్న మాటలు సార్. సార్ మీరు నక్కపల్లి దగ్గర స్టీల్ ప్లాంట్ కోసం గనులు అడుగుతున్న మీరు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు గనులు అడగలేకపోతున్నారు సార్? ఎక్కడో ప్రైవేట్ స్టీల్స్ అన్నిటికీ మీరు గనులు కేటాయిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎందుకు గనులు కేటాయించలేకపోతున్నారు సార్? ఇక్కడ నష్టాల్లోకి వస్తుంది అంటున్నారు. ఇక్కడ మెయిన్ నష్టాల్లోకి రావడానికి గల కారణం విశాఖ స్టీల్ ప్లాంట్కి గనులు లేకపోవడమే, అది కూడా మీరు కేటాయించకపోవడమే. ఈ రోజు నా వాయిస్ 0.01% కావచ్చు, కానీ మనమంతా కలిస్తే ఆ వాయిస్ యొక్క వాల్యూమ్ పెంచవచ్చు. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోకి చిన్న లైక్ చేసుకోండి. కామెంట్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద మీకున్న అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. సో దానివల్ల ఎక్కువ మందికి ఈ వీడియో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇచ్చిన భూములు ఇవ్వక, నష్టపరిహారం ఇవ్వక, ఉద్యోగాలు ఇవ్వక, మెయింటెనెన్స్ పని ఇవ్వక వాళ్ళు ఎలా బతకాలి సార్? వాళ్ళు ఎలా బతుకుతారు? ఇప్పుడు అందరికీ నమస్తే. ఈరోజు నేను చూసే కొన్ని ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏంటంటే ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఎవరైతే ఇక్కడికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ రావడానికి భూములు ఇచ్చారో వాళ్ళందరినీ రోడ్డు మీద పడుకోబెట్టేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తయినా ఉక్కు నిర్వాసితులకి, ఉక్కు కార్మికులకి ఎటువంటి న్యాయం కూడా జరపలేదు. కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ కు ముందు మీరు మాట్లాడారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మీరు మాట్లాడారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మేము నిలబడతాం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది మన అందరికీ ఉన్న ఆత్మ గౌరవం అని మీరే చెప్పారు సార్. ఇప్పుడు మాట్లాడండి సార్. ఈరోజు మీరు స్టీల్ ప్లాంట్లు కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్యాకేజీ ప్రకటించారు, అది తీసుకొచ్చారు కూడా. కానీ ఎప్పుడో ప్రైవేటైజేషన్ చేయను, ముందుకి మంచి రోజులు వస్తాయి అని మీరు బాగానే చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మనుషుల్ని చంపేసిన తర్వాత తినండి అని అన్నం పెడితే ఎవరు తింటారు సార్? ఇక్కడ ఎమ్మెల్యే కింద మాకు పల్ల శ్రీను గారిని నిల్చోబెట్టారు. సో ఆయనకి విశాఖ ఉక్కు నిర్వాసితులు, ఉక్కు కార్మికులు, అంతేకాకుండా ఉన్న ప్రజలందరూ ఆయన్ని నమ్మి గెలిపించారు. ఎందుకంటే ఆయన బిఫోర్ ఎలక్షన్స్కి ముందు ఆయన చూపించిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఏ నాయకుడు కూడా చూపించలేదు. అందుకే ఆయన్ని మన రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజారిటీ 94,000 మెజారిటీతో ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారిని గెలిపించుకున్నాం మేము. ఆయన మా కోసం మాట్లాడుతున్నారు. సార్ మాకు ఇలా ప్రాబ్లం అవుతుంది అంటే మీకోసం నేను నిలబడుతున్నా అని చెప్తున్నారు. సార్ నిలబడతాను, ముందుకు మంచి రోజులు వస్తున్నాయి అంటే అవ్వదు సార్. ముందుగా మీరు నిలబడాలి సార్. 5,000 కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడిపోయాయి సార్. వాళ్ళందరికీ మీరు ఏ సమాధానం చెప్తారు సార్? చిన్నపిల్లలతో మొన్న చిన్నపిల్లలతో వచ్చి కూర్చున్నారు సార్. నాకు చాలా బాగా అనిపించింది. ఈ రోజు ఉక్కు నిర్వాసితులు రోడ్డు మీద పడుకున్నారు సార్, రోడ్డు మీద పడుకున్నారు. తెలుగువాడు ఎక్కడున్నా ఈ రోజు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఇది మన తెలుగువాడి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకునే స్టీల్ ప్లాంట్ ఇది. ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కోసం ప్రతి ఒక్కరు పోరాడాలని కోరుతున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే పల్లా శ్రీనివాసరావు గారు, సార్ మీ ముగ్గురికి మేము చేతులు జోడించి అడుగుతున్నాం సార్, మా స్టీల్ ప్లాంట్ మీరు కాపాడండి సార్. ఎవరినైతే మీరు మెయింటెనెన్స్ పనుల నుంచి కార్మికుల్ని తొలగించారో వాళ్ళందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోండి సార్. 5,000 కుటుంబాలు చాలా బాధపడుతున్నాయి సార్. నా చుట్టూ చూస్తున్నాను సార్, చాలా బాధ అనిపిస్తుంది సార్ వాళ్ళని చూస్తుంటే. సార్ ఇప్పటికైనా స్పందించండి సార్, ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోండి సార్. సార్ వాళ్ళు రోడ్డు మీద రోజు వెళ్ళి కూర్చుంటున్నారు సార్. ఎవరైతే అక్కడ భూములు ఇచ్చారో వాళ్ళు ఎందుకు సార్ ఈరోజు రోడ్డు మీదకి వెళ్ళి కూర్చోవాలి? సార్ మిమ్మల్ని నమ్మి మేము గెలిపించాం సార్, ఖచ్చితంగా మీరు నిలబడాలి సార్. ప్రతి ఒక్కరు ఎలక్షన్స్ కు ముందు మాత్రమే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడతారు సార్. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏ ఒక్కరు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడరేంటి సార్? సో కేంద్ర ప్రభుత్వానికి ఇది మీరు చెప్పండి, గనులు కేటాయించండి. గనులు కేటాయిస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి లాస్ రాదు. ఇండియాలోనే లార్జెస్ట్ స్టీల్ ఫ్యాక్టరీ ఏదైనా ఉందంటే అది వైజాగ్ స్టీల్ ప్లాంట్. అంతేకాకుండా సముద్రం పక్కన ఉండే స్టీల్ ప్లాంట్. ఇది అన్ని విధాలుగా అడ్వాంటేజ్ అయ్యి ఉండి వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ నిర్మించారు. సో అలాంటి స్టీల్ ప్లాంట్ కోసం మీరు పట్టించుకోరేంటి సార్?
సార్. ఇది మన తెలుగు వారి యొక్క ఆత్మగౌరవం సార్. ఇంకెప్పుడు ట్రై చేస్తారు సార్? ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు సార్. చూడండి సార్, కొద్దిగా చిన్నపిల్లలతో వచ్చారు సార్. నాకు చాలా బాధ అనిపించింది సార్. ఈరోజు చిన్నపిల్లలతో రావడం నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది సార్. నా నుంచి ఇంకో పర్సనల్ నోట్ మీ అందరికీ చెప్తున్నాను సార్. నేను ఏ పార్టీకి నేను సపోర్ట్ కాదు. ఇప్పటికైనా మా అందరి కోసం మీరు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుతున్నాం సార్. ఎవరినైతే మీరు కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ ఎవరినైతే మీరు తీసారో వాళ్ళందరినీ వెంటనే విధుల్లో పెట్టుకుంటారని కోరుకుంటున్నాం సార్. చాలా రిక్వెస్ట్ఫుల్ గా అడుగుతున్నాం సార్. ఇప్పటికైనా మా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు నిర్వాసితులకి, ఉక్కు కార్మికులకి న్యాయం చేయండి సార్. అంతేకాకుండా విశాఖ ఉక్కు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరిగా జీతాలు రావట్లేదు సార్. సో వాళ్ళ కోసం కూడా మీరు ఆలోచించండి సార్. అందరికీ నేను ఒక విషయం చెప్పాలి సార్. ఎవరైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి భూములు ఇచ్చారో భూములు వాళ్ళకి ఇవ్వక, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వక, మెయింటెనెన్స్ పనులు ఇవ్వక వాళ్ళు ఎలా బతకాలి సార్? వాళ్ళకి ఏమైనా ఒక చిన్న ప్రాబ్లం వస్తే చూపించుకోవడానికి హాస్పిటల్ కూడా లేదు సార్. స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రమే ఇస్తున్నారు. కానీ విశాఖ ఉక్కు నిర్వాసితులు వాళ్ళు చూపించుకోవడానికి కూడా సరైన హాస్పిటల్ లేదు సార్. డబ్బులు చూపించుకుందామని వేరే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందామన్నా డబ్బులు లేవు. ఎందుకంటే మీరు ఉద్యోగాలు ఇవ్వరు, నష్టపరిహారం ఇవ్వరు, భూములు ఇవ్వరు. ఇప్పుడు ఎలా బతుకుతారు సార్ వాళ్ళంతా? సార్ ఇప్పటికైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉక్కు నిర్వాసితులకి, ఉక్కు కార్మికులకి ఖచ్చితంగా మీరు అందరూ నిలబడాలి సార్. విశాఖ ఉక్కు తెలుగు వారి అందరి యొక్క హక్కు. సో ఈ హక్కుని మీరే కాపాడాల్సిన బాధ్యత మీదే సార్.